హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరం చిగురుటాకులా వణుకుతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీలు నీటి ముంపులో ఉండిపోయాయి. వారం రోజులుగా ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే కురిసిన వర్షం ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా కురుస్తూనే ఉంది. చెప్పాలి నమస్కారం. కాలువలను తలపిస్తున్న ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. కుండపోత వర్షంతో రోడ్డుపై ఎటు వెళ్లాలి అన్న గుండె కొట్టుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ అయిందో తెలియని పరిస్థితి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అటు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కంపెనీలకు పోలీసులు సూచించారు. అటు హైదరాబాద్ లో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల దారి మళ్లించారు. బంగాళాఖాతంలో మరో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడే అవకాశం ఉంది. రేపు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దగ్గర తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలిచ్చారు సీఎం. మనం క్లియర్ గా చూస్తున్నాం విజువల్స్ లో కూడా. అవి రోడ్లా లేదంటే కాలువలా అంతు పట్టకుండా ఉన్నాయి. ఆ స్థితిలో ఆ సిచ్యువేషన్ లో ఉన్నాయి. స్టిల్ నా ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో ఆ వాటర్ అక్కడ నుంచి వెళ్ళిపోయే మార్గమే లేదు. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు. అదేవిధంగా ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా మనకు అర్థం కాదు. ఒకవేళ తెలియని రూట్ అయితే కనుక తప్పకుండా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం పొంచే ఉంటుంది. సో మరొక 2 రోజులు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటుంది వాతావరణ శాఖ. దీన్ని ఎట్లాగా మనం బయటపడాలి, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఏ విధంగా చూడాలని చెప్పారు హైడ్రాని, జిహెచ్ఎంసీ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, వీరందరినీ కూడా అలర్ట్ చేయాలంటూ కూడా సీఎం సమీక్ష చేసినట్టు తెలుస్తుంది. దీనందరికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, మరొక 2 రోజుల పాటు ఇదే వర్షపాతం నమోదైతే కనుక సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షపు నీటిలో నిల్చున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయినటువంటి కండిషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆకాశానికి చిల్లు పడింది అనే విధంగా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మరొక 2 రోజులు ఈ విధంగా ఉంటే నగరం కండిషన్ ఏంటి? అట్ ద సేమ్ టైం సీఎం సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. అందరూ అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, మనం చూసుకునే కనుక మొత్తం టోటల్గా కూడా అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా కూడా అయితే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీ వర్షాలు నిన్నటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం.
ఆ రోడ్లన్నీ కూడా మొత్తం టోటల్గా కూడా ఆ చెరువులను తలపిస్తూ మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అయితే మెయిన్ ప్రధాన రోడ్ల గుండా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష కూడా నిర్వహించారు. నిన్నటి నుండి కంటిన్యూస్గా సమీక్షలు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో కానీ ఇటు హైడ్రా సిబ్బందితో కానీ అయితే మొత్తం సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలు మొత్తం టోటల్గా చూసుకుంటే హైడ్రా సిబ్బందికి కూడా మొత్తం టోటల్గా పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా అందుబాటులో ఉండాలి, వివిధ శాఖల వాళ్ళు మొత్తం టోటల్గా అందుబాటులో ఉండాలంటూ కూడా చూస్తున్నాం మనం. వాహనదారులు చిన్నపాటి వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ మొత్తం టోటల్గా కూడా ఎప్పటికప్పుడు జలమయం అవుతూ ఉంటుంది. రోడ్లన్నీ కూడా మొత్తం టోటల్గా కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు మనం క్లియర్గా ఐన్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. మొత్తం టోటల్గా కూడా అయితే మెయిన్ రోడ్లో ఉండేటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ కృష్ణానగర్లో ఉండేటటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్కు మొత్తం టోటల్గా కూడా వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటు ఎక్కడ చూసుకున్నా కానీ అయితే మొత్తం టోటల్గా కిలోమీటర్ల మేర అయితే రోడ్ మొత్తం టోటల్గా కూడా జామ్ అవుతూ వస్తుంది, వాటర్ లాగింగ్ అవుతూ ఉన్నాయి. అయితే వాహనదారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అయితే ఈరోజు మరి 2-3 గంటల లోపల భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు ఐటీ ఉద్యోగులు ఎక్కడైతే ఈ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ కొండాపూర్ ప్రాంతంలో ఉండేటటువంటి ఐటీ ఉద్యోగులకు అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీగా వరద నీరు కారణంగా మొత్తంగా కూడా తీవ్రంగా అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీలు కూడా లోతట్టు కాలనీలు కూడా జలమయమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మాన్యువల్స్ చూసుకోవచ్చు మనం. మాన్యువల్స్ కూడా అయితే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మాన్యువల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంలో కూడా అవి ఒకవేళ ఇంకా కొద్దిగా కాస్త వర్షం కూడా వచ్చిందంటే అవి మొత్తం పైకి వచ్చే విధంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. బ్రదర్ చెప్పండి, ఏ విధంగా ఉంది వర్షం? बारिश तो बहुत जोर से हो रहा है, नहीं होता। ఎస్, అయితే చాలా ఫుల్గా వర్షం పడుతూ ఉంది. ఎక్కడికైనా పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూస్తున్నాం మనం వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారీ మొత్తంలో వరద నీరు చూసుకోవచ్చు. 1 కిలోమీటర్ మేర మొత్తంలో చూడవచ్చు. మాన్యువల్ ఏ విధంగా మాన్యువల్ ఓపెన్ అయి ఉందో చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ యొక్క మాన్యువల్లో ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్గా కూడా ఆ యొక్క మాన్యువల్లో పడ్డారంటే చూసుకోవచ్చు ఎంత ఈ యొక్క గుంతమయంగా ఉంది. మొత్తం టోటల్గా ఓపెన్ అయినటువంటి మాన్యువల్ని మనం చూసుకోవచ్చు. ఈ యొక్క మాన్యువల్ని అయితే ఎక్కడ కూడా అది ఓపెనబుల్ అయ్యి ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వర్షం వచ్చిందంటే మాత్రం ఇంకా కూడా చాలా ప్రమాదంగా ఉంటుంది. అయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఆ రోడ్డు పైన మొత్తం టోటల్గా ఎక్కడ కూడా చూసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ హైదరాబాద్ రోడ్లన్నీ ఇదే విధంగా ఉన్నాయంటూ కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుండి రావడానికి వెళ్ళడానికి కూడా భారీగా ఇబ్బంది పడుతున్నారు. హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఆ యొక్క కృష్ణానగర్ మెయిన్ రోడ్ చూసుకుంటే కనుక ఇంత తీవ్ర స్థాయిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చేసి కాలనీలకు వచ్చేసి మొత్తంలో కూడా అయితే షాపులు కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నామంటే వాహనదారులు చూడవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇంకో 2-3 గంటల లోపల కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా మొత్తం అలర్ట్ అయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. బ్రదర్ చెప్పండి, భారీ మొత్తంలో వర్షం కురుస్తూ ఉంది. మొత్తం చూసుకోవచ్చు మనం ఏ విధంగా అయితే వాహనదారులు చూసుకోవచ్చు ఇబ్బంది పడుతున్నారు. మాన్యువల్స్ మెయిన్గా చూసుకుంటే మనం ఇక్కడ మాన్యువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మాన్యువల్ చూడండి ఏ విధంగా ఓపెనబుల్ అయి ఉంటున్నాయి. మాన్యువల్స్ మొత్తం టోటల్గా కూడా ఈ విధంగా మాన్యువల్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి. అయితే దాంట్లో కాలు కూడా పెట్టారంటే ఎంత తీవ్ర స్థాయిలో మొత్తం టోటల్గా కూడా ఉంటుందో చూసుకోవచ్చు మనం. అయితే వరద నీరు ఇంకా మొత్తం రోడ్లపైకి వస్తూ ఉంది. కంటిన్యూస్గా ఒక భారీ వర్షం కూడా పడ్డదంటే ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీ మొత్తం టోటల్గా కూడా మొత్తం మునిగిపోతుంది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అది చూసుకోవచ్చు ఈ విధంగా వాహనదారులు ఈ యొక్క అయితే వరద నీటిలోనే మొత్తంలో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే కనుక అయితే ఇటు లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు జంట జలాశయాలు కూడా మొత్తం టోటల్గా నిండుకుండలా మారిపోయాయి. వాటికి అయితే అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రాంతంలో మొత్తంలోగా హుస్సేన్ సాగర్ FTL లెవెల్ పూర్తిగా నిండిపోయింది. దాని నుండి కూడా నీటిని వదిలిపెడుతున్నారు. ఈ క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి అయితే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు
అయితే విజువల్లో కూడా గుంతలమయమైనటువంటి రోడ్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. వర్షం కారణంగా మొత్తం రోజులుగా కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు, అది చూడవచ్చు వాహనదారులు ఈ యొక్క గుంతలు ఎక్కడున్నాయో గుంతలు తెలియకుండా ఆ విధంగా ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తుంది. గంట 2 గంటల పాటు వర్షం పడిందంటే మాత్రం మొత్తం కూడా హైదరాబాద్ ఊహించుకొని రానిగా మారిపోతుంది అంటూ కూడా వాహనదారులు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం త్వరగా చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే భారీగా అయితే మొత్తం ఖాళీలు మొత్తం నీట మునిగినటువంటి దృశ్యాలనే మనం ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నాం. అయితే రాజు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అయితే మొత్తం ఖాళీలు మొత్తం నీట మునిగినటువంటి దృశ్యాలు. మేము ఈసోగూడ నుండి వస్తున్నాం. ఈసోగూడ మా సైడ్ కూడా అట్నే ఉంది. మొత్తం కృష్ణానగర్ డౌన్ కదా, మొత్తం వాటర్ ఇక్కడ మొక్కల దాకా వస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ రోడ్లపైన నీళ్లు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది, వాహనాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి అంటున్నారు. అది అవునండి, నిజంగా వాహనాలు కొట్టుకోపోతున్నాయి వరదలకి, నడవనికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాన్యువల్స్ కూడా మనం చూస్తున్నాం, ముందల మాన్యువల్ కూడా అన్ని ఓపెన్లో ఉన్నాయి, మొత్తం కింద నుండి పొంగుతున్నాయి మాన్యువల్స్ అన్ని. నడవనికే ఒక్కొక్కరి మీద లోపల పడిపోతున్నారు. గతంలో మనం చూసాం మాన్యువల్లో ఒక 2-3 పడి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను చూసాం. ఇప్పుడే ముందల మాన్యువల్ కూడా కనబడుతుంది. అవును, ఇప్పుడు 2-3 మాన్యువల్ ఓపెన్లోనే ఉన్నాయి వస్తుంటాయి. ఒకవేళ చూడకుండా పోతే లోపల పడిపోవడమే. అవునండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్, అది అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాన్యువల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఎక్కడ కూడా మొత్తం ఈ యొక్క కిలోమీటర్ మేర మనం చూస్తూ ఉన్నాము. మాన్యువల్స్ మొత్తం టోల్గా కూడా అక్కడక్కడ ఓపెన్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం కిలోమీటర్ల మేర ఈ యొక్క వరద నీరు అయితే మొత్తం టోల్గా చేరిపోయింది. ఇంకొక గంట సేపు వర్షం కూడా పడ్డదంటే మాత్రం ఇక్కడ నుంచి వాహనాలన్నీ మొత్తం టోల్గా కూడా రాకపోకలు బంద్ అవుతాయంటూ కూడా చెప్తున్నారు. అయితే యూసుఫ్ కూడా కృష్ణానగర్ ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. అయితే మొత్తం టోల్గా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగే విధంగా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గచ్చిబౌలి నుంచి వస్తున్నాము. ఓకే, అయితే ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా చెరువులను తలపిస్తుంటాయి రోడ్లు. మీరు చూస్తున్నారు. అయితే మాన్యువల్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటున్నాయి. మాన్యువల్స్ మనం చూసాం, గతంలో 2-3 కొట్టుకుపోవడం కూడా చూసాం. కాబట్టి ఎట్లా ఉంది పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది. హైదరాబాద్ కూడా ఇంకొంచెం బెటర్గా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద చేస్తున్నాను, గలీలలో చేయట్లేదు. వర్షం వస్తే బయటకి కాలు కింద పెట్టే పరిస్థితి కూడా లేదు. నేను బైకులు ఎక్కడ మాన్యువల్లో పడతారో తెలియదు. చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. అయితే దీనికి ఏదో ఒకటి చర్య తీసుకోవాలి గవర్నమెంట్. స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు, వర్షం వచ్చిందంటే కదలలేని స్థితిలో ఉన్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బయటికి వెళ్ళాలంటేనే కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ వాహనదారులు చెప్తున్నారు. చూసుకోవచ్చు, మనం ఎక్కడ చూసినా కానీ వాహనాలు మొత్తం రోజుగా కూడా నీటి వల్ల మొత్తం ఈ యొక్క ఖాళీలో ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. స్థానికులు కూడా చెప్తున్నారు, ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయి ఉంటాయో కూడా తెలియకుండా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో బయటికి రావాలంటేనే కూడా తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క పరిస్థితిని ఇంకా మనం చూసుకుంటే ఇంకా రాబోయే ఒక 2 గంటల్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వాహనదారులకు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇటు ఐటీ కంపెనీ ఉద్యోగులకు కూడా పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు అనవసరంగా రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, పాడుపడినటువంటి ఇండ్లలో కూడా ఉండొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా మూసీ నది పర్యాక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా అలర్ట్లు జారీ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు మూసీ పర్యాక ప్రాంత ప్రజలకు. వారిని అవసరం అనుకుంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సీఎం ఇప్పటికే అయితే అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరు జిల్లాలో కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అయితే అధికారులు యంత్రాంగం అప్రమత్తమైందని తెలుస్తుంది. ఆశ. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.